హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే మనకు ఈ ఫాంట్స్ ఉంటాయి కదా, తెలుగు ఫాంట్స్. ఈ తెలుగు ఫాంట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చాలామంది అడిగారు. ఈ చాలా వీడియోస్ ఉన్నాయి, కానీ నేను తెలియని వారి కోసమే చేస్తున్నాను. కాబట్టి తెలిసిన వారు స్కిప్ చేయండి, ఒకవేళ చూడాలని కూడా చూడండి, నో ప్రాబ్లం. ఈ యొక్క తెలుగు ఫాంట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక మనం ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసుకొని, అయితే క్రోమ్ ఓపెన్ చేసిన దీంట్లో సిలికాన్ ఆంధ్ర ఫాంట్స్ అని టైప్ చేయగానే ఏ విధంగా వచ్చింది కదా, దాన్ని సెర్చ్ చేయాలి. ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చినప్పుడు ఫస్ట్ కనబడుతుంది కదా, ఇది సిలికాన్ ఆంధ్ర తెలుగు యూనికోడ్ ఫాంట్స్ ఫ్రీ డౌన్లోడ్ అని చెప్పేసి దీన్ని మనం టైప్ చేయాలి. ఈ విధంగా ఫాంట్స్ ఓపెన్ అయితే మనకు చూడండి. ఇంకంతా చదివితే మీకు టైం ఎక్కువ అయిపోతుంది, నేను చాలా త్వరగా ముగిస్తాను వీడియో. మొత్తం ఎన్ని 18 ఏమో ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ఉన్నాయి. ఇవన్నీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే చూడండి, ఇక్కడ మనకు సైడ్కి ఇలా జూమ్ ఇన్ చేసుకోవచ్చు. ఇలా 2000 పెట్టి ఇలా జూమ్ ఇన్ చేసుకోవచ్చు. లేకపోతే ఇదే సైజులో పెట్టుకొని ఇక్కడ చూడండి, ఈ ప్లేస్లో డౌన్లోడ్ అని ఉంది. ఇంకిడుగు ఫాంట్ డౌన్లోడ్ అని ఉంది. అన్నిటికీ ఇక్కడ ఇదే ప్లేస్లో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సైడ్ రైట్ సైడ్లో ఉంది కదా డౌన్లోడ్, ఈ విధంగా వస్తుంది. డౌన్లోడ్ చేసుకోవాలి. అంటే ఇంతకుముందు 4 దాంట్లో ఉన్నాయి కాబట్టి ఇట్లా చూపెడుతుంది. ఇప్పుడు రెండో ఫాంట్ డౌన్లోడ్ చేస్తున్నా. గురజాడ సూరవరం ఎన్టీఆర్ మండలి నాట్స్. నేను పేరు చదువుతున్నా కదా, ఇప్పుడు మనం త్వరగా డౌన్లోడ్ చేసుకుంటే వెళ్ళిపోదాం. శ్యామల పొట్టి శ్రీరాములు శ్రీకృష్ణదేవరాయ పెద్దన తిమ్మన తెనాలి రామకృష్ణ సూరన రామరాజ మల్లన దుర్జటి రామభద్ర పొన్నాల కతి రవిప్రకాష్ కతి లక్కిరెడ్డి కతి. మొత్తానికైతే మనం ఫాంట్స్ డౌన్లోడ్ చేసినాం. మొత్తానికి ఏదో ఒకటి మిస్ అయినట్టు ఉంది. ఏదేమైనా ఇది మీకు చూపించడం కోసం కాబట్టి నేను ఇప్పుడు ఈ ఫాంట్స్ ఉన్నాయి కదా, ఈ ఫాంట్స్ మనం డౌన్లోడ్ చేసుకున్నాం. ఈ ఫాంట్స్ డౌన్లోడ్ చేసుకున్నాం కదా, మరి పిక్సెల్ ల్యాబ్లో ఎలా యూజ్ చేయాలి కదా అని చెప్పేసి ఆలోచన వస్తుంది కదా. ఇప్పుడు ఆ పిక్సెల్ ల్యాబ్లో ఎలా యూజ్ చేయాలంటే, ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసినటువంటి ఆ యొక్క ఫాంట్స్ ఉన్నాయి కదా, తెలుగు ఫాంట్స్, అవి ఎలా యాడ్ చేయాలో ఒకసారి చూద్దాం పిక్సెల్ ల్యాబ్లో. ఒకసారి పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసాం కదా, ఇప్పుడు ఇట్లా టెక్స్ట్ వచ్చింది, న్యూ టెక్స్ట్ అని వచ్చింది. ఈ న్యూ టెక్స్ట్ని డబుల్ ట్యాప్ చేస్తే ఈ విధంగా ఎడిట్ చేసుకోమని చూపెడుతుంది. ఇప్పుడు మనం తెలుగు కదా డౌన్లోడ్ చేసింది, మనం తెలుగులో ఏదైనా ఒక పేరు రాసుకుందాం. నా పేరు రాస్తున్నా. రంజిత్ క్రియేటర్ అని చెప్పేసి నేను రాస్తున్నా. ఒకసారి దీన్ని ఒక చేద్దాం. చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనకు తెలుగు ఫాంట్స్ స్టైల్ మోడల్స్ మనకు కావాలి కదా. ఇప్పుడు ఈ కింది లైన్లో చూడండి, ఈ కింది లైన్లో ఏ మీద నొక్కండి. ఏ మీద నొక్కగానే ఏమొస్తుందంటే ఇక్కడ ఫాంట్ అని ఉంటుంది, ఏబీ ఫాంట్ అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా, ఏబీ ఫాంట్. దీని ఒకసారి ట్యాప్ చేద్దాం. ఈ విధంగా వస్తుంది. అయితే ఈ ఫస్ట్ ఫాంట్స్, మై ఫాంట్స్ రీసెంట్ అని చెప్పేసి ఉంది కదా, ఈ ఫాంట్స్ అనేటువంటి ఫస్ట్ ఉన్నటివి యాప్గా వచ్చినటువంటి అనమాట. యాప్గా వస్తాయి ఇవి, యాప్లోనే. ఇవి ఇంగ్లీష్లో అయితేనే యూస్ అవుతాయి, తెలుగుకి అవి మోడల్ చేంజ్ కావన్నమాట. ఇప్పుడు మై ఫాంట్స్ కొద్దాం. మై ఫాంట్స్ అనగానే ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకున్నాయి ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మై ఫాంట్స్ అనగానే ఇక్కడ మనం డౌన్లోడ్ చేసినవి రావు, మనం యాడ్ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఒకసారి యాడ్ చేద్దాం. అంటే నేను ఫోల్డర్ ఏం పెట్టలేదు, మనం ఫోల్డర్ పెట్టుకుంటే ఎప్పటికీ ఉండిపోతాయి అన్నమాట, ఎప్పటికీ డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేకుండా.
చూడండి ఇంత మనం 20 ఫాంట్స్ డౌన్లోడ్ చేసినాం కదా. ఇప్పుడు ఇవన్నీ సెలెక్ట్ చేసి పైన సెలెక్ట్ రైట్ సైడ్ సెలెక్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేద్దాం. చేయగానే యాడ్ అయిపోయినాయి చూసారా. ఇప్పుడు ఈ ఫాంట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక్కొక్క ఫాంట్ మీద క్లిక్ చేయగానే అక్కడ పైన చూడండి ఈ బ్లూ కలర్ ఈ సింబల్ దగ్గర మారుతూ ఉంటాయి, రైటింగ్ మోడల్ మారుతూ ఉంటుంది చూడండి. అట్లా ఇప్పుడు నేను ఉదాహరణకి ఇది పెట్టినాను. సరే ఇది వద్దు అనుకుంటే కనుక ఇంకేదైనా ఎన్టీఆర్ పెట్టినా. ఇప్పుడు ఈ విధంగా సెట్ చేసామంట. దీనికి మనం మీకు నచ్చిన విధంగా ఎడిటింగ్ చేసుకోవచ్చు, రకరకాలుగా మీరు దీన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. అంతే ఫ్రెండ్స్. ఇదేంటంటే ఇదే విధంగా అన్ని ఫాంట్స్ యాడ్ చేసుకోవాలన్నమాట. అన్ని ఫాంట్స్ ఇదే విధంగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు మళ్ళీ ఇప్పుడు ఇది ఒకటే పేరు రాసినాం కదా, ఇప్పుడు ఈ పేరు పక్కన పెట్టేసి మళ్ళీ ఇంకొక పేరు రాద్దాం అనుకోండి. ఇంకొక పేరు మామూలుగా రంజిత్ రాద్దాం. రంజిత్ అని రాసినాం. ఇప్పుడు దీనికి ఈ ఫాంట్ మారుదాం. ఇట్లా మార్చుకోవచ్చు. ఇంకా మీరు ఏం రాసుకున్నా కూడా మై ఫాంట్స్కి వచ్చేసి ఇంతకుముందు మనం డౌన్ చేసుకుని యాడ్ చేసుకునే ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చేసి మనం మార్చుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఉంటే మీరు రకరకాల డిజైన్ వేసుకోవచ్చు, సెట్ చేసుకోవచ్చు. నీట్గా ఏదంటే ఇది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ యొక్క సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ మాత్రం తప్పకుండా క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.